హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐడిబిఐ బ్యాంక్ నుంచి మనకు రెండు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఒక నోటిఫికేషన్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అండ్ రెండో నోటిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు 500 ఖాళీలున్నాయి, ఎగ్జిక్యూటివ్లో 300 ఖాళీలున్నాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు రెండు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేవాళ్ళు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 500 ఇందులో. దీనికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఓబీసీ అభ్యర్థులు అయినట్లయితే 60% మార్కులతో డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు అయినట్లయితే 50% మార్కులతో డిగ్రీ కంప్లీట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ 1/3/2019 నాటికి ఏజ్ చూసుకుంటే మినిమం 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకు ఆన్లైన్ టెస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. 10/2 అంటే ఎక్స్పెక్టెడ్ డేట్. ఇది మే 17, 2019 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ వేకెన్సీల వైడ్గా రిజర్వేషన్ వైజ్గా వేకెన్సీలు చూసుకుంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకు 228, ఎస్సీ వాళ్ళకు 75, ఎస్టీ వాళ్ళకు 37, ఓబీసీ వాళ్ళకు 135, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 25 పోస్టులు, పీడబ్ల్యూడీ కేటగిరీలో విహెచ్ వాళ్ళకు 5, ఓహెచ్ వాళ్ళకు 5, హెచ్హెచ్ వాళ్ళకు 5 వేకెన్సీలు అనేది కేటాయించడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. అండ్ అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్ అనేది 1/3/2019 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైనట్లయితే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళైనట్లయితే 3 సంవత్సరాలు, పర్సన్స్ విత్ డిసెబిలిటీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే 5 సంవత్సరాలు, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందినటువంటి అభ్యర్థులు అయినట్లయితే 5 సంవత్సరాలు, 1984 రియట్స్ నుంచి ఎఫెక్ట్ అయినటువంటి అభ్యర్థులు అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వీళ్ళకు రిజర్వేషన్ కూడా వర్తిస్తుందని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కోసం మనకు ఇంకా డేట్ అనేది ఇంటిమేట్ చేయలేదు, అంటే మనకి ఇంకా డేట్ అనేది ఓపెన్ కాలేదు, ఇక్కడ ఇవ్వలేదు. సో ఓపెన్ కాగానే వీడియో కింద కామెంట్ చేసి పిన్ చేస్తాను నేను. చివరి తేదీ ఇచ్చారు, ఏప్రిల్ 15వ తారీఖు చివరి తేదీ ఇచ్చారు, కానీ మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు. సో పేమెంట్ చూసుకుంటే ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 150 రూపాయలు ఉంటుంది. మిగతా అదర్ కేటగిరీ మిగతా వాళ్ళకు ఓబీసీ జనరల్ వాళ్ళు ఇంతే 700 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేసుకోవడం కోసం డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్గా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేయగానే మీకు అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ టైంలో మీ దగ్గర ఉంచుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఇక్కడ ఇచ్చారు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, డిగ్రీ, 10th, 12th మీ దగ్గర ఉన్నటువంటి అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంచుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంచుకోవాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళైతే మెడికల్ సర్టిఫికేట్ అనేది ఉంచుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్, అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. లాజికల్ రీజనింగ్, డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి వెళ్ళి 60 ప్రశ్నలు వస్తాయి. మనకు 60 మార్కులకు కానీ రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు రావడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు రావడం జరుగుతుంది. జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్కి వెళ్ళి 60 ప్రశ్నలు 60 మార్కులకు కానీ రావడం జరుగుతుంది. మొత్తం టైం లిమిట్ చూసుకుంటే మనకు 2 hours టైం లిమిట్లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 నెగటివ్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు హిందీ లేదా ఇంగ్లీష్లో ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి ఈ ఎగ్జామ్ అనేది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ రాసుకునే వెసులుబాటు అనేది ఉంది. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు కంప్యూటర్ ఆపరేటింగ్లో మీకు ప్రొఫిషియన్సీ అంటే ప్రావీణ్యత అనేది ఉండాలి పోస్టులకు అప్లై చేయడం కోసం అని ఇచ్చారు. సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన వివరణ. అండ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఐడిబిఐ బ్యాంకు నుంచి వచ్చినటువంటి రెండో నోటిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇక్కడ చూసుకుంటే 300 ఖాళీలకు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. దీనికి 50% మార్కులు ఉంటే సరిపోతుంది జనరల్ ఓబీసీ అభ్యర్థులకు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 40% మార్కులు ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1/3/2019 నాటికి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ చూసుకుంటే మనకు మే 16, 2019 తారీఖున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది.
రిజర్వేషన్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీలు చూసుకుంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకు 137, ఎస్సీ వాళ్ళకు 45, ఎస్టీ వాళ్ళకు 22, ఓబీసీ వాళ్ళకు 81, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 15, పీడబ్ల్యూడి విహెచ్కు 3, ఓహెచ్కు 3, హెచ్హెచ్ వాళ్ళకు 3 ఈ విధంగా వేకెన్సీలు అనేది మనకు ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది మనకి ఇవ్వలేదు, త్వరలో మనకు ప్రొవైడ్ చేస్తారు. దీని యొక్క చివరి తేదీ చూసుకుంటే కూడా ఏప్రిల్ 15, 2019 అనేది దీనికి కూడా చివరి తేదీగా ఉన్నది. ఇక్కడ శాలరీస్ అదేవిధంగా ఈ యొక్క పోస్ట్ ఏ విధంగా ఉంటుందని మనకి ఇవ్వడం జరిగింది. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఇవి. ఇనీషియల్గా అయితే 1 సంవత్సరం వరకు కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు, ఎక్స్టెన్షన్గా మనకు 3 years వరకు మన కాంట్రాక్ట్ పీరియడ్లో భర్తీ చేస్తారు. ఇప్పుడైతే కంపల్సరీగా మనకు 3 years అనేది కాంట్రాక్ట్గా ఈ ఉద్యోగం అనేది ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ 3 years పీరియడ్ అయిపోయిన తర్వాత, ఈ కాంట్రాక్చువల్ సర్వీస్ అయిపోయిన తర్వాత మీరు అసిస్టెంట్ మేనేజర్గా అపాయింట్ చేయబడతారు. ఎలా అపాయింట్ చేయబడతారంటే అక్కడ వేకెన్సీలు ఉన్నట్లయితే, మీ పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే మీరు అసిస్టెంట్ మేనేజర్గా అపాయింట్ చేయబడతారు. సో ఈ 3 years మీకు ఇచ్చే శాలరీస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో 22,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది, సెకండ్ ఇయర్లో 24,000 ఇస్తారు, థర్డ్ ఇయర్లో 27,000 మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి వాళ్ళకు 10 సంవత్సరాలు. సో అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకు 5 సంవత్సరాలు, పర్సన్స్ అఫెక్టెడ్ బై 1984 years వాళ్ళకు 5 సంవత్సరాలు మనకి ఈ విధంగా రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చేంత మనకు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు 15 ఏప్రిల్ 2019 నాటికి మీ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి, ఎగ్జామ్స్ అనేది రాసి ఉండాలి మీరు. సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మేము అప్పటికే ఎగ్జామ్స్ రాసాము, మా సర్టిఫికేట్ ఇదని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయగలిగితే దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. సో అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకు 150 రూపాయలు అండ్ మిగతా వాళ్ళకు 700 రూపాయలని ఈ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా నెట్ బ్యాంకింగ్ అవచ్చు, డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంచుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఇచ్చారు మీకు ఇక్కడ. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మనకు ఇక్కడ సిలబస్ ఇచ్చారు చూడండి ఒకసారి. దీనికి కూడా ఆన్లైన్ రిటన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మనకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ అని ఉంటుంది. ఇక్కడ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, టోటల్గా 3 విభాగాలకు వెళ్ళి మీకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. 150 ప్రశ్నలు రావడం జరుగుతుంది. 150 మార్కులకు కానీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 90 నిమిషాల టైం లిమిట్ ఉంటుంది. హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ 0.25 అనేది మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి 2 నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.